నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి నట్టేట ముంచుతున్న ఇద్దరు నిందితులను రామగుండం సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బతుకమ్మ వాగు దగ్గర ఐచర్ వ్యాన్లో అక్రమంగా రవాణా చేస్తున్న 5.5 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 16,50,000 రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ విత్తనాలను కర్ణాటకలో కొనుగోలు చేసి మహారాష్ట్ర రామగుండం కమిషనరేట్ మీదుగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారన్నారు. తక్కువ ధరకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని సిపి తెలిపారు. నకిలీని అరికట్టి రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని, రైతులను మోసం చేసే దళారులకు శిక్ష తప్పదని సిపి హెచ్చరించారు. కల్తీ నకిలీ విత్తనాల విక్రయంపై పోలీసుల నిఘా ఉంటుందని వ్యాపారులు సహకరించాలన్నారు. ఇద్దరు నిందితులతో పాటు 1,80,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు, ఐచర్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నకిలీ పత్తి విత్తనాల రవాణాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బందికి సిపి రివార్డులను అందజేశారు. రామగుండం కమిషనరేట్లో ఈ రీసెంట్గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ బేస్ ఉండేది. మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ప్లేస్ కమిషనర్ ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను, వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం. దాంట్లో 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద